ఎవరు రాష్ట్రంలో ఈరోజు ఇలా బ్లాక్మెయిల్ చేసి ఫోన్ రికార్డ్స్ చేయించి బెదిరించింది ఎవరు? మరి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఓనర్ని బెదిరించింది ఎవరు? ఇలా పరువులు ఇండస్ట్రియల్స్ని బెదిరించింది ఎవరు? దాంట్లో సినీ నటులు ఉన్నారేమో, బ్లాక్మెయిల్ అయినాయేమో ఎవరికి తెలుసు? అంటిల్ ద కేస్ ఇస్ క్లోజ్డ్ అక్యూజిషన్స్గానే ఉంటాయి కదా. ఇది చేశారు మీరు అని చెప్పి ఎవరు అనలేదు కదా కేటీఆర్. ఇది జరిగిందని అంటున్నారు బయట అందరూ. అది జరిగితే ఎవరు ఆ లిస్ట్ నాకు ఇవ్వండి, వాళ్ళు ఎందుకు ఇస్తారు? యూఆర్ క్వశ్చనింగ్ దేమ్ ఆర్ దే ఆర్ క్వశ్చనింగ్ యూ. ఇదంతా కాకుండా సిట్ వాళ్ళు ప్రశ్నించే తరుణంలో ఈయన వాగ్వాదానికి కూడా దిగారంట. అది పేపర్లో వచ్చిన సినాప్సిస్ ఈరోజు. నేను కొత్తగా ఏం చెప్పట్లేదండో, పేపర్లో రాసిన సినాప్సిస్ ఈరోజు. బయటకు వస్తే ఆయన తీరు కూడా అలాగే ఉంది. నేనే వాళ్ళని ఎదురు దాడి ప్రశ్నలు ఇచ్చాను. సో ఇది క్లియర్గా ఉంది. సజ్జనార్ గారు ఏమన్నారు? ఇఫ్ రిక్వైర్డ్ అగైన్ విల్ కాల్ యూ. నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటే నువ్వు మళ్ళీ రావాలి, వస్తానని నేను అన్నాడు. కానీ ఈసారి మనం ఈ తరుణం చూస్తుంటే నెక్స్ట్ టైం కదిలే కీలక వ్యక్తి పెద్దయిన కేసీఆరా? ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే కేసీఆర్ వస్తారా? రాకపోతే సీరియస్ యాక్షన్స్ ఉంటాయన్న టర్మ్ పెడితే ఆయన తిరిగి రావాల్సి వస్తుందా? ఒకవేళ కేసీఆర్ దాకా ఈ సెగ తగిలితే కనుక బీఆర్ఎస్కున్న పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి? ఒకవేళ సిట్ వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తే తలకిందులు అయ్యేది ఏ పార్టీ? ఈ పర్టికులర్ సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ విషయం పక్కన పెట్టి ప్రభాకర్ రావుని 14 days ఇన్వెస్టిగేట్ చేసి రాధాకృష్ణరావు దగ్గర ఎవిడెన్స్లు తీసుకుని అండ్ వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ టీం కూర్చుని ఫర్దర్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి గ్రీవియన్సెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎవరైతే బెదిరింపబడ్డారో వాళ్ళందరూ వచ్చిన వాంగ్మూలాలు తీసుకుని ప్రశ్నలు ఇస్తుంటే దీనికి తప్పేముంది?